జాతకం, జ్యోతిష్యం. ఈ జ్యోతిష్యం అనేది ప్రతి ఒక్కరికి కూడా నాకు ఈ నెల ఎలా ఉంటుంది, నాకు వ్యాపారం బాగుంటుందా, నాకు ఉద్యోగం బాగుంటుందా, నాకు వివాహం అవుతుందా, నేను రాజకీయాల్లో బాగుంటానా, నాకు సంతానం అవుతుందా, అందరికీ అన్ని రకాలైనటువంటి క్వశ్చన్స్ ఉన్నాయి కదా. వాటికి అన్నిటికీ ఈ నెల గోచార గ్రహస్థితులు ఎలా ఉందో కూడా చెప్తున్నాను. బాగా గుర్తుపెట్టుకోండి. జాతకం పడుతున్న వర్షానికి ఒక గొడుగు మాత్రమే, కానీ జాతకం జీవితం కాదు. ఈ నెల గ్రహస్థితులు: రవి జూలై 16 వరకు మిథునంలో ఉండి తర్వాత కర్కాటకంలోకి ప్రవేశిస్తున్నారు. కుజుడు జూలై 26 వరకు సింహంలో ఉండి తర్వాత కన్యా రాశిలో ప్రవేశిస్తున్నారు. బుధుడు ఈ నెలంతా కర్కాటక రాశిలో ఉంటున్నారు. గురుడు ఈ నెలంతా మిథున రాశిలో ఉంటున్నారు. శుక్రుడు జూలై 24 వరకు వృషభ రాశిలో ఉండి తర్వాత మిథున రాశిలోకి ప్రవేశిస్తారు. శని ఈ నెలంతా మీనరాశి, రాహు ఈ నెలంతా కుంభరాశిలో ఉంటారు, కేతువు ఈ నెలంతా సింహరాశిలో ఉంటారు. గోచార గ్రహస్థితులు బట్టి ఈ నెల రాశి ఫలితాలన్నీ ప్రిడిక్ట్ చేయడం జరుగుతుంది. మీ వ్యక్తిగత జాతకానికి ఇదొక 30 నుంచి 40% మాత్రమే వర్తిస్తుంది. మీ వ్యక్తిగత జాతకం మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి గురువుల్ని సంప్రదించి జాతకం చెప్పించుకోండి. లేదా మా ద్వారా చెప్పించుకోవాలనుకుంటున్నారా, కింద కనబడుతున్నటువంటి మా నెంబర్కి వాట్సప్ చెయ్యండి. నమస్కారం. జ్యోతిశాస్త్రరీత్యా ద్వాదశ రాశుల్లో 5వ రాశి అయినటువంటి సింహరాశి మిత్రులారా, మీరు మకా నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, పుబ్బా నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, ఉత్తరా నక్షత్రం మొదటి పాదానికి సంబంధించిన మీరు సింహరాశి వారిగా పరిగణించబడతారు. ఈ నెల మీకు శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయంటే, కాస్త ఈ యొక్క అష్టమ శని యొక్క ప్రభావం కనబడుతుంది. దీని ప్రభావం ఆరోగ్యం మీద మాత్రమే కనబడుతుంది, కానీ వృత్తి వ్యవహారాల్లో కాదు. అద్భుతంగా మిగతా గ్రహాలన్నీ కూడా అనుకూలంగా ఉంది. ఉద్యోగం ఉత్సాహంగా ప్రోత్సాహకరంగా సాగిపోతుంది. నిరుద్యోగులకి మంచి అవకాశాలు రాబోతున్నాయి. విదేశాలలో ఉద్యోగాల ప్రయత్నం చేసే వాళ్ళకి వస్తుంది. ఉద్యోగం చేస్తున్న వారికి పర్మనెంట్ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. వృత్తి వ్యాపారాల్లో అంచనాలకు మించి వ్యాపారం జరిగే అవకాశాలు బాగా ఉన్నాయి. ఆర్థిక వ్యవహారాలు సమయం బాగా అనుకూలంగా ఉంది. చిట్ ఫండ్స్, బ్యాంక్ లోన్స్ లేదా ప్రభుత్వం నుంచి పర్మిషన్స్ ఇవన్నీ కూడా ఎదురు చూస్తున్నారు కదా, అవన్నీ రాబోతున్నాయి. మీరే ఇతరులకు సహాయం చేసే స్థితికి ఎదుగుతారు. విదేశాల్లో విదేశీ కంపెనీతో కలిసి వ్యాపారం చేసే ఈ నెలలో అప్రమత్తంగా ఉండాలి. ఎల్సీ లేకుండా ఇవ్వకండి, జాగ్రత్త పడండి. వ్యాపారానికి కొత్త వ్యాపారం చేయడానికి సమయం చెడు కాదు, మంచి కాదు. కొంచెం జాగ్రత్త పడండి. విదేశాల్లో వ్యాపారం చేసేటప్పుడు ఏదైనా కొత్త ప్రయోగం లేదా చేసేటప్పుడు అజాగ్రత్తగా ఉండడం మంచిది కాదు. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తి అవుతాయి. ఏ ప్రయత్నం తలపెట్టినా విజయవంతంగా ఉంటాయి. ఆస్తి వివాదాలు కొలికి వస్తాయి. మిత్రుల సహాయంతో ముఖ్య వ్యవహారం అద్భుతంగా చేస్తారు. పెళ్లి ప్రయత్నాలు కొద్దిపాటి ఆశాభంగం అవుతుంది. ప్రేమ వ్యవహారాల్లో అన్యోన్యత తగ్గే అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్త పడండి. విడిపోయిన భార్యాభర్తలు సహోద్య కాస్త తగ్గినట్టుంది. కూర్చొని మాట్లాడి ఇది మన జీవితం కాబట్టి కలవండి. విద్యార్థులకు సమయం చాలా అనుకూలంగా ఉంది. ఉన్నత విద్య చాలా మంచి ఫలితాలని, ప్రసిద్ధ కళాశాల లేదా విశ్వవిద్యాలయాల్లో మీకు ప్రవేశం పొందే అవకాశాలు ఉన్నాయి. ఆరోగ్యం, శస్త్రచికిత్స అవసరమయ్యే అవకాశాలు కనబడుతున్నాయి. జాగ్రత్త. మళ్ళీ ఇదే చెప్తున్నాను, ముందే చెప్పాను. వేగవంతమైనటువంటి ఆరోగ్యం తీసుకోవడం, కొలెస్ట్రాల్ మరియు షుగర్ ఇవన్నీ కూడా జాగ్రత్తగా చూసుకోవాలి. క్రీడారంగం వారికి చాలా అనుకూలంగా ఉందని కూడా చెప్పచ్చు. రాజకీయ నాయకులకి మిశ్రమం. ప్రజాక్షేత్రంలో వెళ్ళేటప్పుడు నోరు అదుపులో పెట్టుకొని వెళ్ళండి. షేర్ మార్కెట్ మిశ్రమం. మీడియా రంగం వారికి బాగుంది. సాఫ్ట్వేర్ రంగం వారికి బాగా ప్రెషర్ ఉంటుంది. నూతన ఉద్యోగ ప్రయత్నాలు కాస్త కష్టసాధ్యం మీద వస్తుంది. చంద్రాష్టమం 17/7/2025 11:58 నుండి 18/7/2025 3:39 ఉదయం వరకు చంద్రాష్టమం ఉంటుంది. జాగ్రత్తగా ఉండి 2.5 రోజులు కూడాను. అనుకూలమైనటువంటి రోజులు ఈ నెలలో 3, 6, 9, 11, 14 ఈ రోజులంతా కూడా మీకు అనుకూలంగా ఉంటుంది. అదృష్ట సంఖ్యలు 4 మరియు 6 నంబర్లు మీకు కలిసి వస్తుంది. ఈ నెల మీరు ఎవరైనా ఆరాధించాలి. ఏ దేవుణ్ణి ఆరాధించాలంటే అమ్మవారిని, మహావిష్ణుని ప్రార్థన చేయండి. దీనికి ఏమైనా పరిహారం ఉందా అంటే, సూర్యోదయానికంటే ముందు నిద్ర లేచి స్నానం చేసి సూర్య భగవానుడికి నీరు సమర్పించండి, అర్ఘ్యం సమర్పించండి. ఏ సూర్య భగవానుడా, నా ఆరోగ్యాన్ని బాగు చేయి, నాకు శక్తి నీవు అని చెప్పి పారాయణం చేయండి. గురువారం దక్షిణామూర్తికి నేతితో దీపం వెలిగించండి.
మీ యొక్క కులదైవం ఇష్టదైవ దేవాలయంలో మీ వయస్సు సంఖ్య ఎంత ఉందో అన్ని నువ్వుల నూనె దీపం వెలిగించండి. జ్యోతిషాస్త్రీత్యా ద్వాదశ రాశుల్లో 6వ రాశి అయినటువంటి కన్యారాశి మిత్రులారా, ఉత్తరా నక్షత్రం 2, 3, 4 పాదాలు, హస్తా నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, చిత్తా నక్షత్రం 1, 2 పాదాలకు జన్మించిన మీరు కన్యారాశి వారిగా పరిగణించబడుతున్నారు. ఈ జూలై నెల మీకు శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయంటే చాలా వరకు అనుకూలమైనటువంటి పరిస్థితులు చెప్పచ్చు. సంపాదన బాగా పెరుగుతుంది. ఇంతింతే వటుడింతే అన్నట్టుగా గొప్పగా ఉంటారు. ఆకస్మిక ధన ప్రాప్తి, ఆస్తిపాస్తులు విలువ పెరుగుతుంది. ఆస్తులు కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఆర్థిక పరిస్థితులంతా సంతృప్తికరంగా ఉంటుంది. బ్యాంక్ లోన్స్ కానీ, చిట్ ఫండ్స్లో కానీ, మీరు ఎదురు చూస్తున్నటువంటి లోన్స్ కానీ, పర్మిషన్స్ కానీ ఇవన్నీ వచ్చేస్తాయి. పోటీదారులపై మీదే పైచేయిగా ఉంటుంది. వ్యాపారంలో అనవసర ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండడం మంచిది. వృత్తి వ్యాపారాలు చాలా లాభదాయకంగా ఉంటుంది. పాత మిగిలిపోయిన వస్తువులని అమ్ముతారు. ఎక్స్పాన్షన్ ఆఫ్ యువర్ బిజినెస్ ఫ్రాంచైజ్ మోడల్లో కానీ, బ్రాంచ్ల మోడల్లో కానీ పెరుగుతాయి. నిరుద్యోగులకి అద్భుతమైనటువంటి శుభవార్తలు రాబోతున్నాయి. ఉద్యోగంలో అన్ని విధాలుగా పురోగతి. ఉద్యోగంలో పై అధికారుల నుంచి ప్రశంసలు కూడా, పనిచేసినటువంటి ఉద్యోగుల్లో కూడా ప్రభుత్వ రంగం లేదా ప్రైవేట్ రంగంలో ఉన్నటువంటి ఉద్యోగస్తులు, స్త్రీ పురుషులు ఎవరికైనా ఇది చాలా యోగకాలం అని కూడా చెప్పచ్చు. ఉమెన్ ఎంటర్ప్రైనర్గా కూడా మారే అవకాశాలు చాలా బాగా ఉన్నాయి. ఉద్యోగ వివాహ ప్రయత్నాలు, నూతన ఉద్యోగం, నూతన వివాహం కోసం ప్రయత్నాలు చాలా మంచిది. స్పందన ప్రతిదాని మీద వెంటనే దొరికే అవకాశాలే. ప్రేమ వ్యవహారాల్లో కొంచెం ఆచితూచి వ్యవహారం చేయండి. కుటుంబ విషయాల్లో చాలా అనుకూలం. కుటుంబంలో శుభ కార్యక్రమాలు జరిగే అవకాశాలు ఉన్నాయి. కొత్త దుస్తులు మరియు ఉపకరణాలు చేరుతాయి. మనసులో విశ్వాసం బాగా ఆహా నాకు ఈ నెల బాగుంది, నేను బాగా విశ్వాసంగా ఉంటానని పెరుగుతుంది. విద్యార్థులు బాగా శ్రమ పడితే అద్భుతమైనటువంటి ఫలితాలు వస్తాయి. కమ్యూనికేషన్స్ కూడా బాగా పెరుగుతాయి. ఆరోగ్యం మాత్రం మిశ్రమంగా ఉంటుంది. శరీర నొప్పి మరియు ఆర్థరైటిస్ ఏమైనా ఉంటుంది కదా, అది, కడుపు ఉబ్బ సమస్యలు, జీర్ణ ప్రక్రియ, ఉబ్బసం, యాసిడ్ ఇవన్నీ కూడాను అయ్యే అవకాశాలు ఉన్నాయి. గ్యాస్ ట్రబుల్స్ అవన్నీ కూడాను. రాజకీయ నాయకులకి చాలా మంచి అవకాశాలు ఉన్నాయి. షేర్ మార్కెట్ కూడా చాలా బాగుంది. మంచిగా చక్కగా ఇంట్రాడే కానీ, ఫ్యూచర్స్ కానీ, ఆప్షన్స్ కానీ ఆడకండి. లాంగ్ టైంలో పెట్టుకోండి. మ్యూచువల్ ఫండ్స్లో పెట్టండి. అవన్నీ కూడా బాగుంటుంది. మీడియా రంగం వారికి చాలా బాగుంది. ఐటీ సాఫ్ట్వేర్ రంగం వారికి శుభకాలం అని కూడా చెప్పచ్చు. అనుకూలం ఏదంటే ఇంత అనుకూలం ఉన్న సమయంలో కాస్త ఈ 2 రోజులు కూడా గుర్తుపెట్టుకోవాలి. చంద్రాష్టమం జూలై 18/7/2025 3:39 తెల్లవారుజాము నుండి 27/2025 6:12 ఉదయం వరకు. ఈ 2 రోజులు చాలా జాగ్రత్తగా ఉండాలి. సంతకాలు పెట్టేటప్పుడు, వాహనం నడిపేటప్పుడు, ఇతరులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి అని కూడా చెప్పచ్చు. సానుకూలమైనటువంటి రోజులు జూలైలో 1, 3, 6, 9, 12, 16 ఈ తారీఖులంతా మీకు బాగుంటుంది. అదృష్టమైనటువంటి సంఖ్యలు నెంబర్ 3 మరియు 7 మీకు చాలా కలిసి వస్తుందని కూడా చెప్పచ్చు. ఈ నెల ఆరాధించవలసినటువంటి దేవుడు ఆంజనేయ స్వామి వారికి మరియు మహాశివుడికి, పరమేశ్వరుడికి పరిహారం ఏం చేయాలి? ప్రతి సోమవారం శివస్తుతి పఠించండి. హనుమాన్ చాలీసా వినండి, మంచిది. మీ కులదైవం దేవాలయంలో పోయి నమస్కారం చేసుకుంటూ మీకు ఉన్నటువంటి వయస్సు ఎంత ఉందో అన్ని దీపాలు వెలిగించండి. మీ యొక్క చాలా అద్భుతమైనటువంటి పరిహారాలన్నీ కూడా పొందుతారు. మీ యొక్క సంపూర్ణ జాతకం తెలుసుకోవాలనుకుంటే ఈ కింద కనబడుతున్నటువంటి నెంబర్కి వాట్సాప్ చేయండి. జాతకం తెలుసుకోవాలని మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్తో, మరియు మీ సమస్యలని తొలగి ఆనందంగా ఉండడానికి అతి శక్తివంతమైనటువంటి కరుంగాలి మాల ఒక 48 రోజులు పూజ చేసి మన దేవాలయంలో చండీ సుదర్శన హోమాదులు చేసి సంపుటి చేసి ల్యాబ్ టెస్ట్ చేసి మరీ సిద్ధంగా ఉంది. ఈ కింద నెంబర్కి వాట్సాప్ చేయండి. అద్భుతంగా ఉంటారు. బిజీగా వస్తూ జ్యోతిషాస్త్రీత్యా ద్వాదశ రాశుల్లో 7వ రాశి అయినటువంటి తులారాశి మిత్రులారా, మీరు చిత్తా నక్షత్రం 3, 4 పాదాలు, స్వాతి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, విశాఖ నక్షత్రం 1, 2, 3 పాదాలకు జన్మించిన మీరు తులారాశి వారిగా పరిగణించాలి. తులారాశి వారికి ఎప్పటి నుంచో ఏదో ఒక సమస్యలు, మంచి చెడు వచ్చినా కూడా ఏదో రకంగా ఒక మనసులో ఒక ఆందోళన, ఒక సంపూర్ణ తృప్తి కలగకుండానే ఉన్నారు. వాటన్నిటికీ పెద్ద ఫుల్ స్టాప్ అండి. ఇక మీదట మీరు చాలా బాగుండబోతున్నారు. చాలండి మీరు కష్టపడింది, ఇంకా కావాలా? చాలా పడ్డదంతా చాలు కదా. తులారాశి మిత్రులారా, మీకు యోగ కాలం స్టార్ట్ అయింది. మంచి రోజులు వచ్చేస్తున్నాయి. ఎలా ఉంది? చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. ఇలా కొన్ని ముఖ్య ప్రయత్నాలు అనుకూలిస్తుంది. ఆర్థిక వ్యవహారాల్లో సంతృప్తికరంగా సాగుతుంది. లీగల్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే కూడా క్లియర్ అవుతుంది. అనేక మార్గాల్లో ఆదాయం పెరుగుతుంది. వ్యాపారాల్లో ఆశించిన స్థాయిలో లాభాలు పెరుగుతాయి.
కొత్త వ్యాపారం ప్రారంభించడానికి కూడా ఇది మంచి సమయం. విదేశాలకు సంబంధించిన వనరులు, సుదూర ప్రయత్నంలో వ్యాపారం చేసే వాళ్ళకి ఇది యోగం. ఉద్యోగరీతిగా విదేశాల్లో ఉన్న వారికి ఇది యోగ కాలం అని కూడా చెప్పచ్చు. ఇంట్లో శుభ కార్యక్రమాలు జరిగే అవకాశం ఉంది. కుటుంబంలో సుఖ సంతోషాలు వెళ్ళి విరుస్తాయి. విడిపోయిన దంపతులు కలిసే అవకాశాలు ఉన్నాయి. ప్రేమ వ్యవహారాలు సంతృప్తికరంగా ఉంటుంది, సానుకూలంగా జరుగుతాయి. ఉద్యోగ వాహన ప్రయత్నాలు తప్పకుండా మీకు గృహం, వాహనం, ఉద్యోగం ఇవన్నీ కూడా ఈ నెల రాబోతుంది. పరిస్థితులు వేగంగా అభివృద్ధి చెందుతాయి. వేరే నగరం లేదా వేరే దేశంలో వెళ్ళి, వేరే రాష్ట్రంలో వెళ్ళి ఉద్యోగం, వ్యాపారం చేసే అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగంలో అధికార యోగం, డాక్టర్స్, లాయర్స్ తదితర సర్వీస్ సెక్టార్లో ఉన్న వాళ్ళకి ఇది ఒక యోగ కాలం అని కూడా చెప్పచ్చు. 3 పువ్వులు 6 కాయలుగా ఉన్నటువంటి సమయం తులారాశి వారికి ఆసన్నమైంది. 1, 2 వ్యక్తిగత సమస్యల నుండి బయటపడతారు. ఇంకను సమయం బాగున్నప్పుడు తప్పిదాలు చేయకూడదు. ఎలాంటివి ఇల్లీగల్ అఫైర్స్ పెట్టుకోకూడదు, అసాంఘికమైనటువంటి కార్యక్రమాలు చేయకూడదు. ఇవి చూసుకోండి. చాలా మంచి ఫలితాలు పొందుతారు. పోటీ పరీక్షల్లో రాస్తున్నటువంటి విద్యార్థులకి అవార్డ్స్, రివార్డ్స్ రాబోతున్నాయి. క్రీడల్లో క్రీడాకారులకి, కళాకారులకి యోగకాలమైనటువంటి సమయం. ఇండస్ట్రీస్కి ఇది ఒక మంచి సమయం కూడా చెప్పచ్చు. ఎన్ని చెప్పచ్చు అంటే ఇలా చెప్పుకుంటూ పోవచ్చు. తులారాశి వారికి యోగం యోగం యోగం. ఏమండి గురుగారు మీరు చెప్తున్నారు మాకు జరగట్లేదంటే ప్రయత్నం చేయండి. ప్రయత్నం చేసిన వాళ్ళందరూ సక్సెస్ అవుతున్నారు. విద్యార్థులకి యోగకాలం అని చెప్పచ్చు. ఆరోగ్యం గణనీయంగా బాగుంటుంది. రక్తపోటు, కొలెస్ట్రాల్ అన్నీ కూడా కంట్రోల్లో ఉంటుంది. రాజకీయ నాయకులకి యోగం, మంచి పొజిషన్ పొందే అవకాశాలు ఉన్నాయి. షేర్ మార్కెట్ చాలా బాగుంది. వ్యవసాయదారులకి బాగుంది. సాఫ్ట్వేర్ రంగం వారికి బాగుంది. ఇంకా ఇన్ని బాగున్నప్పుడు కాస్త జాగ్రత్త కూడా పడాలి కదా. చంద్రాష్టమం 27/7/2025 6:12 ఉదయం నుండి 22/7/2025 8:15 వరకు చంద్రాష్టమం ఉంటుంది ఉదయం. ఈ 2 రోజులు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆచితూచి వ్యవహరించండి. సంతకాలు పెట్టేటప్పుడు, ఇతరులతో మాట్లాడేటప్పుడు అదుపులో ఉంటండి. అదృష్టకరమైనటువంటి రోజులు జూలైలో 2, 4, 7, 10, 13, 16. అదృష్ట సంఖ్యలు అనుకుంటే 1 మరియు 9. ఆరాధించవలసినటువంటి దేవుడెవరు? మంచి గణపతిని ప్రార్థన చేయండి. సుబ్రహ్మణ్య స్వామి వారిని ప్రార్థన చేయండి. వారాహి అమ్మవారిని ప్రార్థన చేయండి. మంగళవారాల్లో సుబ్రహ్మణ్య భుజంగం పట్టించండి. ఆంజనేయ స్వామి వారికి ప్రదక్షిణం చేసి 19 ప్రదక్షిణాలు చేయండి. హనుమాన్ చాలీసా పారాయణం చేయండి. వారాహి అమ్మవారికి పూజ చేయండి. చక్కగా మీ కులదైవం ఎక్కడ ఉందో, మీ ఇష్టదైవం ఎక్కడుందో అక్కడికి వెళ్ళి మీ వయస్సు ఎంత ఉందో అన్ని దీపాలను ఆ యొక్క దేవుడి దగ్గర వెలిగించండి. జ్యోతిషాస్త్రీత్యా 12 రాశుల్లో 8 రాశి అయినటువంటి వృశ్చిక రాశి మిత్రులారా అతి ముఖ్యమైనటువంటి రాశి. ఇది కొంచెం కాంప్లికేటెడ్ అండ్ బెస్ట్ అని కూడా చెప్పచ్చు కదా. ఎప్పుడు ఈ యొక్క రాశికి కొంచెం ఇంపార్టెన్స్ కూడా ఎక్కువ ఉంటుంది. విశాఖ నక్షత్రం 4వ పాదం, అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 పాదములు. ఈ నెల మీకు శుభ ఫలితాలు ఎలా ఉన్నాయంటే వృశ్చిక రాశి మిత్రులారా, కాస్త మిశ్రమ ఫలితాలు ఇచ్చినా మిగతా అక్కడ గురు భగవాన్ తప్ప మిగతా అన్ని గ్రహాలు కూడా కలిసి వచ్చేస్తుంది. కాస్త నోరు అదుపులో పెట్టుకోండి. తెలియకుండానే మీరు తిట్టేస్తారు, మళ్ళీ క్షమాపణ అడుగుతారు. మీరు క్షమాపణ అడిగి వాళ్ళకి మేలు చేస్తారు. మీరు చేసిన మేలు కనబడదు. మీరు మాట్లాడిన మాటలు మాత్రమే గుర్తుండిపోతుంది. కాస్త మీకు శత్రువు ఎవరైనా ఉన్నారు అంటే మీ నోరే ఇలా ప్లస్ చేసి పెట్టేసుకోండి. కం గణపతి నమః అని ఉండి చూడండి. వృశ్చిక రాశి మిత్రులారా, మీకంటే గొప్ప వాళ్ళు ఎవరు లేరు. మీకంటే సాధించే వాళ్ళు ప్రపంచంలో ఎవరు లేరు. అద్భుతమైనటువంటి సమయం మీకు ఉంది. ఎలా ఉందంటే వృత్తిలో ఉన్న వారికి బిజీ అవ్వడం, రాబడి పెరుగుతుంది. వ్యాపారాల్లో అంచనాల మించి లాభం కనిపిస్తాయి. ప్రత్యర్థులు, పోటీదారులతో కాస్త జాగ్రత్తగా ఉండండి. ఆకస్మిక ధనలాభం ఉంది. ఆర్థిక ప్రయత్నాలు అన్నీ కలిసి వస్తాయి. ఈ నెల దాదాపు పట్టిందలా బంగారమే అయ్యే అవకాశాలు ఉన్నాయి. ధనయోగాలు పట్టడానికి కూడా అవకాశాలు ఉన్నాయి. అనేక మార్గాల ద్వారా ఆదాయం పెరిగి ఆర్థిక సమస్యలు తగ్గుముఖం పడతాయి. ఉద్యోగం, పెళ్లి ప్రయత్నాలు విజయవంతం అవుతాయి. 1, 2 శుభ పరిణామాలు చేసుకుంటే గృహప్రవేశం అన్నీ కూడా సెట్ అవుతుంది. ప్రేమ వ్యవహారంలో దూసుకుపోతారు. వైవాహిక జీవితం అంటే దాంపత్యం గురించి మిశ్రమంగా ఉంటుంది. కాస్త పట్టు విడుపుగా ఉండండి చాలు స్త్రీ పురుషులు ఈరోజు కూడా. మాస ద్వితీయంలో కుటుంబంలో మీ జీవిత భాగస్వామి మరియు పిల్లలతో అవాంఛిత వాదనలు తలెత్తవచ్చు. మానసిక ప్రశాంతత కాస్త దెబ్బతినే అవకాశాలు ఉన్నాయి. నిద్రలేని రాత్రులు గడపాల్సి రావచ్చు. జాగ్రత్త. మన కుటుంబమే కదా, మన పిల్లలే కదా, మన భార్య పిల్లలే కదా, సర్దుకోపోండి. స్త్రీ పురుషులు ఎవరైనా పిల్లలు చదువుల మీద శ్రద్ధ పెట్టడం మంచిది. విద్యార్థులకు ఆశించిన విషయాలు సాధిస్తాయి. ఆరోగ్యం
గుండె లేదా ఛాతీ సంబంధిత సమస్యలు ఉన్నవారు ఈ నెల ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి. శారీరక రుగ్మతలు ఉన్నాయి. కొలెస్ట్రాల్ మరియు రక్తపోటు హెచ్చుతగ్గులు అవుతాయి. జీర్ణ సమస్యలు తలెత్తవచ్చు. శస్త్రచికిత్స కూడా జరిగే అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్త పడండి వృశ్చిక రాశి మిత్రులారా. రాజకీయ నాయకులకి చాలా యోగంగా ఉంటుంది. దస్తావేజులు కాస్త జాగ్రత్తగా పెట్టుకోండి. షేర్ మార్కెట్ మాత్రం ఈ నెల కొంచెం వద్దు, జాగ్రత్తగా ఉండండి. మీడియా రంగం వారికి బాగుంది. సాఫ్ట్వేర్ రంగం వారికి మిశ్రమంగా ఉంది. చంద్రాష్టమం 22/7/2025 8:15 ఉదయం నుండి 24/7/2025 10:59 ఉదయం వరకు చంద్రాష్టమం ఉంది. ఈ 2.5 రోజులు చాలా జాగ్రత్తగా ఆచితూచి వ్యవహరించండి. వాహనం నడిపేటప్పుడు, ఇతరులతో మాట్లాడేటప్పుడు, సంతకాలు పెట్టేటప్పుడు జాగ్రత్త. సానుకూలమైనటువంటి రోజులు జూలై 1, 4, 8, 11, 14. అదృష్ట సంఖ్యలు 4, 6. ఆరాధించవలసినటువంటి దైవం గణేశుడు, వెంకటేశ్వర స్వామి, అయ్యప్ప స్వామి వారిని ప్రార్థన చేయండి. గణేశాష్టకం చేయండి. గణపతికి గరికతో దండం వేసి దండం పెట్టండి. తుమ్మ పువ్వులు ఉంటాయి చూసారా, తుమ్మ పువ్వులతో అర్చన చేయండి. మహామృత్యుంజయ మంత్రాన్ని వినండి. ఆదిత్య హృదయం వినండి. ఇవన్నీ కూడా ఆరోగ్యానికి మంచిది. మీ ఇంటిని ఇలవేల్పు ఎవరైతే ఉంటారో ఆ ఇంటి ఇలవేల్పు దగ్గరికి పోయి మీ వయస్సు ఎంత ఉందో అన్ని సంఖ్యతో దీపం వెలిగించండి.